మహబూబాబాద్ జిల్లా గూడూరులో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూపతిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి దాదాపు 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు బాధపడుతున్నారు. వర్షాలు పడి ధాన్యం తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నేను ఒడ్లు పోసి నెల దాటింది, టోకన్ ఇచ్చి కూడా ఒక వారం దాటింది. ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, సోమవారం ఇస్తామని బస్తాలు కూడా ఇవ్వడం లేదు. వర్షాలు పడి మాకు నానా ఇబ్బందులు అవుతున్నది. బస్తాలు ఇచ్చేవాళ్ళు లేరు, కాంటా పెట్టేవాళ్ళు లేరు. గవర్నమెంట్ అన్నది స్పందించడం లేదు. ఇక్కడ మా భూపతిపేట సెంటర్ అసలు సీతానగరం సెంటర్ స్పందించడం లేదు, అసలే స్పందన లేదు. గవర్నమెంట్ అధికారులు స్పందన లేదు. తీసుకుపోయి ఇక్కడ మేము రోడ్డు మీద పోసినాము, సీసీ రోడ్డు మీద. అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ సెంటర్కి వెళ్ళాలన్నట. సెంటర్లో పోయమంటారు. అక్కడ మట్టి కళ్ళంలో పోస్తే వర్షం వస్తుంది, మళ్ళీ కింద నుంచి పదన వస్తుంది, ట్రాక్టర్ దిగబడుతుంది, అది బయటికి రాలేకపోతుంది. దానికి ఏం పట్టించుకుంటలేరు. ఖానాపురం మండలం నుండి కూడా ఇక్కడ మేము తీసుకుంటాము, మేము వేసుకోపోతామని కూడా మాకు ముందు వచ్చి తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. సీతానగరం కష్ట కాడ కళ్ళం కాడ ఇప్పుడు వరకు ఒక ధాన్యం కొనేటోళ్ళు లేరు. అధికారులు కూడా స్పందించడం లేదు. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఆడ భూపతిపేట కాడ సెంటర్ పెట్టిన కాడ ఇప్పుడు వరకు ఆడ ఉన్న ఓట్లు పోతే మేము కూడా తీసుకువచ్చి ఆడ పోతాం. ఆడ ఉన్న ఓట్లే పోతలేవు. ఇప్పుడు వరకు ఆడ మట్టి కళ్ళాలు ట్రాక్టర్ దిగబడుతుంది, రోడ్ల మీద పోసినాం. ఇప్పటివరకు అయినా మేడాలు అధికారులు వచ్చి రోడ్ల మీద మాకు ఉన్న రోడ్ల మీద ఉన్న ఒడ్లకు టోకెన్ ఇచ్చి బత్తాలు ఇస్తే రింపి తీసుకెళ్తాం. దీనికి మీరు అధికారులు సహకరించాలి. ఇప్పుడు వర్షాలు పడతాయి, ఇబ్బంది పడతాయి, కింద మొత్తం నానుతాయి. ఏడాని పట్టాలు పెట్టాలి. కల్లాల పోతే ట్రాక్టర్ దిగబడతాయి. కల్లాలకు మిషన్లకు ఈ అన్ని ఖర్చులు లాస్ట్గా రైతులకు ఏం మిగిలేటట్టు ఏం లేదు. మీరు దయచేసి మీరు మాకు బత్తాలు సహకరించాలి, బత్తాలు ఇచ్చేయాలి అధికారులకు.